వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. నిన్న మందడంలో జరిగిన సమావేశంలో, మంత్రి నారాయణ సమక్షంలో జరిగిన సమావేశంలో ఓ రైతు అక్కడే ప్రాణాలు కోల్పోవడం కూడా చాలా విషాదకరం. ఇప్పటికే E8 రోడ్లో మందడం గ్రామంలో 170 ఇళ్ళు కూల్చివేయాల్సిన పరిస్థితి నెలకొంది. సరే, పురాతన దేవాలయాలు కూడా ఆ రోడ్లో పోతున్నాయి కాబట్టి దాన్ని కొంచెం అలైన్మెంట్ పక్క జరిపి దేవాలయాలు దెబ్బతినకుండా 160 హౌసెస్ లేపివేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసింది. ఎందుకంటే వారికి పరిహారం విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇస్తే తప్ప, ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. 160 ఇళ్ళు అంటే 1-2 కాదు, దాదాపు 500 మంది ఎఫెక్ట్ అవుతారు. ఆ గ్రామానికి చెందిన రైతు రామారావు గతంలోనే 2 ఎకరాల పొలం ఉంటే ఆ 2 ఎకరాలు అమరావతి రాజధానికి ఇచ్చారు. పరిహారంగా ఆయనకి ఇచ్చిన ఫ్లాటు వాగులో వచ్చింది. అవన్నీ నీళ్లు, ఫ్లాట్ ఆడుందంటే నీళ్ళల్లో ఉన్నాడు నిన్నటి దాకా. ఇంకా ఆయన పోయి మళ్ళీ మా పొలం ఇప్పటికే గుంజుకున్నారు, ప్లాట్ చూస్తేనే వాగులో ఇచ్చారు, అమ్ముదామంటే ఎవడు కొనేవాళ్ళు లేడు. ఆ వాగు పక్కన ఆ కొండవీటి వాగు, పాల వాగులు ఉన్నాయి కదా, ఆ వాగుల పక్కనే. మరి వాగుల పక్కన రైతులకు ప్లాట్లు ఇవ్వమని చెప్పింది వాడు. ఏదైనా మిగిలితే ప్రభుత్వ భూమి పార్కుల్లాగా డెవలప్ చేసుకోవచ్చు. వాగుల్లో ఇస్తే రైతులు ఏం చేసుకుంటారు? పోయింది, వ్యవసాయ పొలం పోయింది. మరలా కొత్తగా N8 రోడ్డుతోనే హౌసెస్ కూడా పోతాయని తెలియడంతో ఆయనకి గుండెపోటు వచ్చింది. మంత్రి నారాయణతో మాట్లాడి అక్కడే కుప్పగోలు చనిపోయాడు. తీవ్ర విషాదం. ఆ N8 రోడ్డుకు సంబంధించి ప్రభుత్వం రైతులకి వారు మరలా ఏదైతే కూల్చివేతకు గురవుతుందో అంత ఇల్లు నిర్మించుకునే విధంగా పరిహారం అందించాలి. ఎందుకంటే ఎప్పుడు జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 2 కోట్ల రూపాయలతో నిర్మించిన హౌసెస్ కూడా ఉన్నాయి. లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నా చేసుకోవాలి. ఇంకా పరిస్థితి అలా ఉంటే ఇక తాజాగా ప్రభుత్వం E13 రోడ్ని జాతీయ రహదారితో కలిపే ప్రక్రియని వేగవంతంగా పూర్తి చేస్తూ ఉంది. ఎయిమ్స్ పక్కనే ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం భూములు తీసుకొని దానికి పరిహారంగా వేరే భూమిని అటవీ శాఖకి కేటాయించారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. ఎయిమ్స్ సమీపంలోని జాతీయ రహదారి నుంచి నెక్కళ్ళ వరకు దాదాపుగా 15 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డుని నిర్మిస్తున్నారు. ఇక ఎర్రుబాలెం వరకు ప్రస్తుతం ఈ N13 రోడ్ని కనుక పూర్తి చేస్తే అక్కడి నుంచి ట్రంక్ రోడ్డు ఎలాగో నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం పూర్తయితే జాతీయ రహదారికి అమరావతికి నేరుగా కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇక జనవరి చివరి నాటికి ఉండవల్లి నుంచి స్టీల్ బ్రిడ్జి కూడా నిర్మాణం పూర్తి చేసి అమరావతికి వెళ్ళడానికి లైన్ క్లియర్ చేస్తున్నారు. కరకట్ట మీద రోడ్డు మనం అందరం చూసిందే. ఒక కారు వెళ్తే ఇంకో కారు అత్యంత జాగ్రత్తగా నడిపితే తప్ప ఆ కరకట్ట మీద ప్రయాణం సురక్షితం కాదు. ఇక వెస్ట్ బైపాసు ఇంకా నిర్మాణం పనులు జరుగుతూనే ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతికి మరింత కనెక్టివిటీ పెంచేందుకు తాడికొండ ప్రాంతంలో కూడా రోడ్డును విస్తరించి వైడెన్ చేసి అది కనీసం 80 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అన్ని వైపుల నుంచి అమరావతి రాజధానికి కనెక్టివిటీ పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే 4-5 నెలల్లో దీనికి సంబంధించిన మరింత ప్రోగ్రెస్ రిపోర్ట్తో మరో వీడియోలో మనం కలుసుకుందాం.